అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వచ్చినటువంటి నీటి ఫలితాలతో జరిగినటువంటి అవకతవకలకు వ్యతిరేకంగా నీటిని రద్దు చేసి తక్షణమే మళ్ళీ రీ ఎంట్రన్స్ పరీక్షను పెట్టాలనేటువంటి డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ర్యాలీని ధర్నా నిర్వహించడం జరుగుతున్నది. ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకనాడు బెంగాలు, ఆ తర్వాత గుజరాత్, ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి ఎంతో మంది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విద్యార్థులు, అనేకమైన ఉపాధ్యాయులు ఉన్నటువంటి మొత్తం సంస్థలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఈరోజు ఏదైతే నిత్యావసరంగా అవసరం పడేటువంటి వృత్తి ఉన్నదో, వైద్య వృత్తి ఉన్నదో, వైద్య వృత్తికి తలమానికంగా ఉన్నటువంటి నీటిను ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కూడా ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ఈ రెండు ప్రభుత్వాలు ఒకదాటి మీద ఉండి ఆ తమదే గుత్తాపత్యంతో ఈరోజు ఎన్టీఏ అయినటువంటి ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు ఒక్క హాల్లోనే పైనటువంటి ఒక్క సెంటర్లో ఉన్నటువంటి అందరికీ 720 మార్కులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు 10 లక్షలకు 15 లక్షలకు నీటి పేపర్ను అమ్ముకొని అవకతవకలు జరగడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఒకటే, నీటి పరీక్షలో ఎంతో పేద విద్యార్థులు కష్టపడి చదివే ధ్యేయంగా, చదివే లక్ష్యంగా డాక్టర్ కావాలనేటువంటి తన తిమ్మకాలటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి నీటి పరీక్ష రాస్తే ఆ పరీక్షలో ఫలితాలు మొత్తం తారుమారు చేసినట్టు పరిస్థితి ఉన్నది. అందుకోసమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తను చేసేటువంటి విధి విధానాలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కులను కారాసే విధంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నటువంటి హక్కులను తను గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తక్షణమే ఎన్టీఏని రద్దు చేసి, నీటి పరీక్షను రద్దు చేసి, అవకతవకలు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని ఎన్టీఏ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టి మరలా దేశవ్యాప్తంగా నీటి ఎంట్రన్స్ పరీక్షను పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు పీడీఎస్యు, మిగతా వామపక్ష, లెఫ్ట్, మిగిలినటువంటి ఎన్ఎస్జే సంబంధించిన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రదర్శన ధర్నా చేయడం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా మళ్ళీ మేము డిమాండ్ చేస్తున్నాం, నీటి పరీక్షను మళ్ళా పెట్టాలి. అదేవిధంగా నష్టపోయిన ప్రతి విద్యార్థికి ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి. అదేవిధంగా నీటి పరీక్షలు అవకతవకలు పాల్గొనేటువంటి ఏజెన్సీని, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.